ఖురాన్లో అల్లాహ్ శపించిన ఈ దంపతులు ఎవరో తెలుసా? ఇది ఖురాన్ కాదు, ఇది కేవలం అబద్ధపు కవిత్వం, ముహమ్మద్ యొక్క కవిత్వం. అల్లాహ్ యొక్క ప్రవక్తను బజారులో అవమానించిన ఆ వ్యక్తి కథ ఇది. అతడే అబూ లహబ్. ఓ మక్కా ప్రజలారా, ఇతని మాట వినకండి. ముహమ్మద్ పిచ్చివాడు. అవును, ఇతను పిచ్చివాడు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఖురాన్లోని సూరా లహబ్ గురించి. తబ్బత్ యదా అబీ లహబ్ వతబ్. ఈ సూరా మక్కాలో ఎందుకు అవతరించిందంటే అబూ లహబ్ క్రూరత్వం యొక్క అన్ని పరిమితులను దాటేశాడు. అతను అల్లాహ్ ప్రవక్తను బాగా ఇబ్బంది పెట్టేవాడు. తన పూర్వీకుల మతాన్ని విడిచిపెట్టాడు. ఒక్క దైవాన్ని నమ్మమంటున్నాడు. ఇంతకంటే దారుణమైనది నేను ఎప్పుడూ వినలేదు. ఒకసారి దైవ ప్రవక్త సఫా పర్వతాన్ని ఎక్కి బిగ్గరగా పిలిచారు, యా సబాహా తబాహా. దీని అర్థం, ఓ ప్రజలారా లెగవండి, లేచి నా మాట వినండి, ఒక ప్రమాదం మీ మీదకు వస్తోంది. అందరూ ఆశ్చర్యపడి సఫా పర్వతం కింద చేరుకున్నారు. దైవ ప్రవక్త వారందరినీ ఒక ప్రశ్న అడిగారు, ఓ ప్రజలారా, ఈ పర్వతం వెనుక నుండి శత్రు సైన్యం మీపై దాడి చేయడానికి వస్తుందని నేను మీకు చెబితే మీరు నన్ను నమ్ముతారా? ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్పారు, అవును, మేము నమ్ముతాము. ఎందుకంటే మీరు సత్యవంతులు, మీరు నమ్మకస్తులు, మీరు నిజాయితీ గలవారి. ఇలా వారి సమాధానాలను విన్న తర్వాత దైవ ప్రవక్త ఇలా చెప్పారు, నేను మిమ్మల్ని రాబోయే శిక్ష గురించి హెచ్చరిస్తున్నాను. అది చాలా భయంకరమైనది. విశ్వ యజమాని అయిన ఏకైక దైవాన్ని ఆరాధించండి అని అన్నారు. ఇది విన్నప్పుడు వారి ముఖాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. వారందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇలా వారు ఆలోచించసాగారు. ఇంతలో ఒక మనిషి నిలబడి అరిచాడు, ముహమ్మద్, నీకు నాశనం కలుగు, నీ చేతులు విరిగిపోవు. మమ్మల్ని ఇక్కడికి ఇందుకే సమావేశపరిచావా? ఈ వ్యక్తి మరెవరో కాదు, అబూ లహబ్. చివరికి అతని ఆ శాపం ఆకాశం నుండి తిరిగి అతడిపైనే పడింది. బద్ర్ యుద్ధం జరిగిన కొన్నాళ్లకే వాడు ప్లేగు లాంటి ఒక విచిత్రమైన రోగంతో కుళ్ళి కృషించి చచ్చాడు. అతని కుటుంబ సభ్యులెవరూ అతని దగ్గరకు పోలేదు. 3 రోజుల వరకు శవం అలాగే పడి ఉంది. కుళ్ళి కంపుకొట్టసాగింది. అలాగే అతడి భార్య ఉమ్ము జమీల్ ప్రవక్త గారిని ఎంతగానో ఇబ్బంది పెట్టేది. ఈ మేక పేగులను మహమ్మద్ నమాజ్ చేస్తున్న సమయంలో అతని ముందు వేస్తాను. అంతేకాదు, అతను నడుస్తున్న దారిలో ముల్లులు వేస్తాను. ఈమెకు పడిన శిక్ష, నరకంలో కట్టెలు మోసుకుంటూ వచ్చి తన భర్తను అబూ లహబ్ కాల్చే అగ్నిపై వేస్తూ ఉంటుంది. దాంతో ఆ అగ్ని మరింతగా మండుతుంది. ఎందుకంటే ఆమె ఇహలోకంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ విశ్వాసులను అవమానపరిచేది. పరలోకంలో కూడా తన భర్తను శిక్షించటంలో తోడ్పడుతుంది. ఆమె మెడలో ఖర్జూర ఆకుతో బాగా నేసిన త్రాడు ఉంటుంది. నరకంలో ఇది ఆమె దురవస్థను సూచిస్తుంది. ఈ విధంగా ఖురాన్లో వారి శిక్ష గురించి తెలియజేయబడింది. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి.